హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన గార్డెన్ను మన మిద్దె మీద నుండి పక్కకి మార్చిన తర్వాత అస్సలు మళ్ళీ ఫస్ట్ టైం ఈ హార్వెస్ట్కి అయితే రావడం అన్నమాట. అస్సలు ఈ ఫ్రూట్స్ చూస్తుంటేనే అసలు నాకైతే ఎంత హ్యాపీ ఉందో. మీకు గార్డెన్లో న్యూ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ మిర్చి అన్నమాట. అండ్ దీన్ని బటన్ మిర్చి అని కూడా అంటారు. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిర్చి అయితే సూపర్ వచ్చేసాయి ఈసారి అయితే, చాలా బాగా వచ్చినాయి అన్నమాట. సో నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొయ్యలేక ఇవన్నీ అయితే ఇలా పండిపోయినాయి. మనం ఇంతవరకు మార్చిన తర్వాత హార్వెస్టే లేదు కదా. సో పుదీనా కూడా చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో. వర్షాలు కూడా పడుతున్నాయి కదా, అసలు చాలా సూపర్ ఉందన్నమాట. అస్సలు ఫ్లవర్స్ కూడా మీకైతే నేను ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పాలండి. ఇవన్నీ అంతకుముందు గ్రీన్ షేడెడ్ నెట్ కింద ఉండేవి, కానీ ఇప్పుడు నెట్ లేదు. నెట్ లేకున్నా ఉన్నప్పటికీ నేను ఎంత డిఫరెన్స్ చూశానంటే అంత డిఫరెన్స్ చూశానండి. ఎంతైనా సరే మనం ఆర్టిఫిషియల్గా చేసేది వేస్ట్ అన్నమాట. డైరెక్ట్ సన్ రేసెస్లో పెడితే ఇది కొండ మామిడి. నా ఓల్డ్ వీడియోస్ చూడండి, ఇప్పుడు వీడియోస్ చూడండి. అస్సలు రియల్గా ప్లాంట్స్ అనేవి డైరెక్ట్గా సన్ రేసెస్కే ఎక్స్పోజ్ చేయాలండి. అసలు నిజంగా మనం ఇవి ఆ గ్రీన్ షేడెడ్ నెట్ ఏంటంటే ఓన్లీ ఆ సమ్మర్ 2 months యూజ్ చేస్తే చాలు. దిస్ ఈజ్ మై బెస్ట్ ఒపీనియన్ అన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది ఇదేను. అసలు రియల్గా ఎండలోకి ఇంత ఎండ డైరెక్ట్గా పడుతుంటే ప్లాంట్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అన్నమాట. అసలు గ్రీన్ షేడెడ్ నెట్టే అవసరం లేదు. అసలు చాలా నాకు చనిపోయే ప్లాంట్స్ కూడా ఎంత బాగా చిగురు వచ్చినాయి అంటే అంత బాగా చిగురు వచ్చాయి అన్నమాట. మీరే చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొండ మామిడి. సో మొన్న నేను అన్ని బీరపాదులు, ఈ దొండపాది మొత్తం అన్నీ కట్ చేశాను కదండి. అవన్నీ చూడండి ఇంతవరకు మరీ చెట్లన్నీ పీకడం ఎందుకులే అని మూర ఉంచేసి కట్ చేశానని చెప్పాను కదా. సో అవన్నీ అన్నమాట. మంచిగా మళ్ళీ క్రేపర్స్ బాగా వర్షాలు పడుతున్నాయి కదా, బాగా తీగలు అయితే పారుతున్నాయి అన్నమాట. అసలు చాలా బాగుంది. అసలు నాకు గ్రీన్ షేడెడ్ నెట్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఎంత డిఫరెన్స్ తెలిసిందంటే అంత డిఫరెన్స్ అన్నమాట. సో ఇక మన హార్వెస్ట్లు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే ఫ్లవర్ అండి, డ్రాగన్కి స్టార్ట్ వస్తుంది కదా ఫ్లవరు, అదనమాట. కానీ ఈసారి కాయ సైజు కూడా అసలు ఎంత పెద్దగా వచ్చిందో డ్రాగన్ అయితే. అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చూస్తుంటే నిజంగా ఎవరికైనా బీపీ షుగర్లు హైలో ఉంటే దెబ్బ కంట్రోల్ అయిపోతాయి. అసలు అంత హ్యాపీ ఉందన్నమాట. రియల్గా మన చేతులతో మనం పెంచుకొని మనం ఇలా హార్వెస్ట్ చేసుకొని ఆ ఫ్రూట్స్ తినేటప్పుడు ఉంటుందండి హ్యాపీనెస్. అసలు రియల్ హ్యాపీనెస్ అంటే అదనమాట. అసలు రియల్గా చాలా హ్యాపీ ఉండిద్ది. అది లైవ్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట ఆ హ్యాపీనెస్ అనేది. రియల్గా మనం మన చేతులతో ఒక్క పూల మొక్క నాటి దానికి చిన్న ఫ్లవర్ వస్తేనే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, అలాంటిది ఇంత మంచి ఫ్రూట్స్ ఇస్తుంటే అసలు ఇంకెంత హ్యాపీ ఉంటాం మనం. సో నాకైతే చాలా హ్యాపీ ఉందన్నమాట. అసలు డ్రాగన్ చూడండి ఈసారి ఎంత మంచిగా వచ్చాయో. మళ్ళీ ఇది చూడండి అసలు ఒక్కసారి మల్బెర్రీస్ ఈసారి ఎంత బాగా వచ్చాయో. అసలు చెట్టు నిండా ఉన్నాయి అన్నమాట. లాస్ట్ టైం ప్రోనింగ్ చేశాను, మొత్తం అసలు ఏమీ లేకుండా ప్రోనింగ్ అయితే చేసేసాను అన్నమాట. సో ఎంత ప్రోనింగ్ అయితే చేశానో అంత హార్వెస్ట్ అయితే ఇచ్చినాయి అన్నమాట. ఈ కాయ ఈసారి కొంచెం పెద్ద సైజులో కూడా వచ్చాయండి బాగా. అసలు గుత్తులే ఉన్నాయి అన్నమాట. ఇవి ఇలా రెడ్గా కనిపిస్తున్నాయి. ఇవి ఏమిటంటే బాగా పుల్లగా అనిపిస్తాయి. బ్లాక్గా కనపడుతున్నాయి కదా, అవి చాలా స్వీట్ ఉంటాయండి. అసలు ఇది సిట్రస్ అన్నమాట. చాలా మంచిది.
విటమిన్ సి బాగుంటుంది ఇందులో అయితే. మల్బెర్రీస్ అసలు చాలా బాగుంటాయి. ఈ బ్లాక్ తింటే మట్టుకి అసలు ఆసమ్ అనమాట. కిడ్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు తినడానికి. అసలు చూడండి మేము హార్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజైతే నాకు ఎంత హ్యాపీ ఉందంటే అసలు ఎంత బాగొచ్చాయో అండి. అసలు మీరే చూస్తున్నారు కదా అసలు ఎంత బాగొచ్చాయో. చూడండి కాయలు కూడా సైజు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. నేను మా వారు ఇద్దరం అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో లైట్గా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. కానీ ఈరోజైతే ఇవైతే కోసుకోవాలి. ఎందుకంటే ఇవి బ్లాక్గా వచ్చినాయి అంటే ఇక చెట్టుకు ఉండవు అన్నమాట. ఇక రాలిపోవడం స్టార్ట్ అవుతాయి. మా వారైతే వన్ సైడ్ కోసుకుంటూ తింటూ ఆ హార్వెస్ట్లు అయితే చేసుకుంటున్నాం అనమాట. నేనైతే ఇక కోస్తున్నాను. మా వారు వీడియో తీస్తూ వన్ సైడ్ తింటూ ఉన్నారు. చాలా స్వీట్ ఉంది అసలు బ్లాక్ అని చెప్తున్నారనమాట. ఎప్పటికప్పటికే కొత్తగా అనిపిస్తుందండి టేస్ట్. అది మైట్ బీ హ్యాపీనెస్ వల్ల కానీ, ఇంత హార్వెస్ట్ చూసామన్నా హ్యాపీ కానీ, ఏదన్నా కానీ ప్రతిసారి ఫ్రూట్స్ అయితే ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అంటే రియల్లీ చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. దట్టు ఇంకోటి ఏంటంటే మనం ఎటువంటి కెమికల్ వాడం కదా, కెమికల్స్ ఏవి వేయం కదా, అన్నీ ఆర్గానిక్గా పెంచుతాం కాబట్టి. సో చూడండి ఎన్ని కోసానో చూసారా. సో వీటి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఉన్నాయి. సో ఇంకా నా వంతు అయితే అయిపోయింది. నేను వీడియో తీస్తున్నా. మా వారైతే నేను కొన్నన్నా కోస్తా అని చెప్పి తనైతే కొన్నైతే కోస్తున్నారనమాట. ఆ లిక్విడ్ చేతులకు అంటకుండా తెంపుకుంటున్నారు ఈయనైతే. సో ఫైనల్గా బ్లాక్ అన్నీ కోసేసాను. సో ఇన్నైతే వచ్చాయన్నమాట మల్బెర్రీస్. చూడండి అసలు ఎంత ప్లేట్ నిండిపోయింది. ఇంకా ఉన్నాయి. సో మొత్తం మళ్ళీ ఫుల్ బ్లాక్ వచ్చిన తర్వాత కోద్దామని చెప్పి ఇంతవరకు అయితే కోసేసామన్నమాట. ఇక ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్లోకి అయితే వస్తాయి. మేబీ ఇది హార్వెస్ట్లో చూపించవచ్చు, చూపించకపోవచ్చు అండి. ఎందుకంటే ఇవి బ్లాక్గా వచ్చినప్పుడు మేము కోసుకొని వీడియో తీయకుండానే తినేస్తున్నాం అన్నమాట. సో దట్టు ఇంకోటి ఏంటంటే మనం ప్లేస్ చేంజ్లో ఉన్నాం కదా. సో నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇవన్నీ వీడియోస్ అంతా తీయలేకపోతున్నాను అన్నమాట ఫ్రీగా. సో ఇక్కడైతే కొన్ని టమోటోస్ కూడా ఉన్నాయి. సో ఇవి చెర్రీ టమోటో అండి. అసలు ఎంత గుత్తులుగా భలే వచ్చాయి అన్నమాట ఈ చెర్రీ టమోటో కూడా. ఇవి వన్స్ రావడం స్టార్ట్ అయింది అంటే అసలు ఎంత బాగా వస్తాయో చెర్రీ టమోటోస్. నాకు లాస్ట్ టైం కన్నా ఈ ప్లాంట్ నేను పెట్టింది ఏం కాదండి. దాని అంతటా అదే వచ్చింది. లాస్ట్ టైం మనకు ఉంది కదా. సో ఇక ఒక్కసారి పెట్టామంటే విత్తనాలు పడి అవే వస్తుంటాయి. ఈ లావువి కూడా నాటు టమోటా అండి. ఇది లావుది. సో మన అంజీర్ చూడండి ఎందుకనో మొత్తం పైన ఇలా బ్లాక్ షేడెడ్ వచ్చేసింది. సో ఇది తినచ్చో తినకూడదో అని చెప్పి నేను ఇలా ఓపెన్ చేస్తున్నా అనమాట. సో కానీ నాకు ఈ ఫ్రూట్ తినాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే మొత్తం పైన అంతా బ్లాక్గా ఉంది. చూడండి మీరే. సో నేనైతే ఇంక ఈ ఫ్రూట్ తినాలి అనుకోవట్లేదు. అందుకే ఓపెన్ చేశాను అనమాట. సో దీన్ని అయితే ఇంక ఈ మొదట్లోనే పడేస్తున్నా. నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి, మీ గ్రేప్ ప్లాంట్కి అసలు ఫ్లవరింగ్ వచ్చిందా అండి ఎప్పుడన్నా మీరు ప్రోనింగ్ చేసిన తర్వాత అని. సో మనం మొక్కలు మార్చేటప్పుడు అన్ని క్రీపర్స్ అన్నీ లాగేసాం కదా. సో ఇప్పుడు చూడండి కొత్త చిగురులతో పాటు ఇదేనండి ఫ్లవరింగ్. ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే మీకు డౌట్ ఉంటే సో క్లారిఫై ఇచ్చేస్తున్నా అండి. న్యూగా చిగుర్లు వచ్చేసి దాంతోపాటు ఫ్లవరింగ్ కూడా వచ్చిందండి. నాకు ఎక్కువ కామెంట్ సెక్షన్లో ఈ ప్లాంట్ గురించే కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి.
సో అందుకని ఫ్లవరింగ్ కూడా చూపిస్తున్నాను. మేబీ వర్షాలు ఏమీ పడకపోతే ఆ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవుతాయి. వర్షం పడింది అంటే ఫ్లవరింగ్ రాలిపోతుందండి. చూద్దాము ఎంతవరకు ఉంటుందో అది. చూడండి, మొన్న అన్నీ కట్ చేసేసాను కదా నేను. ఎక్కడైతే మనం కట్ చేస్తామో అక్కడ వస్తుందండి ఫ్లవరింగ్, ఖచ్చితంగా వస్తుంది గ్రేప్ ప్లాంట్కి. సో అసలు చూడండి, అసలు రోజెస్ ఎండలో పెట్టిన తర్వాత ఎంత బాగా పూస్తున్నాయో, అసలు చాలా బాగా పూస్తున్నాయి. ఈ ప్లాంట్కి ఇంతకుముందు ఇన్ని పూలైతే అసలు నేను చూడలేదన్నమాట. ఈ మందారం అయితే ఒక షేడెడ్ నెట్ కిందే ఉండేది, 1, 2 అంతే ఎనఫ్, ఇంక అసలు పూసేవే కాదనమాట. ఇప్పుడు అసలు ఎన్ని పువ్వులు, ఒక్క పువ్వు కూడా కొనకుండా నేనైతే శ్రావణ మాసం మొత్తం పూజ అయితే చేసుకున్నానన్నమాట. ఓన్లీ మన గార్డెన్లోని ఫ్లవర్స్ తోటే నేను పూజ అంతా చేసుకున్నాను. అసలు ప్రతిరోజు ఎన్నెన్ని పువ్వులు వస్తున్నాయి అంటే అన్నెన్ని వస్తున్నాయి అన్నమాట. మంచిగా సరిపోతున్నాయి పూజకైతే, చాలా బాగా వస్తున్నాయి పువ్వులైతే. ఇలా మనం పూజా ఫలితం ఉంటుందంటండి. ఎవరికైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇదైతే నోట్ చేసుకోండి. మనం సొంతగా పెంచుకొని ఇలా ఫ్లవర్స్తో పూజ చేస్తే ఆ పూజ ఫలితం మనకు దక్కుతుందంట. అవునా కాదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది వచ్చేసి నోల్ కూల్ అనమాట, ఒకటి ఉంది. ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. క్యాబేజ్ మళ్ళీ పెట్టానండి. సో ఇప్పుడే వస్తుందన్నమాట క్యాబేజ్ అయితే. పచ్చిమిర్చి ఈసారి సూపర్ అన్నమాట. అసలు పచ్చిమిర్చి అంతా నేను లాంగ్ పచ్చిమిర్చినే వేశాను. సో ఇక పువ్వులు కూడా అయితే ఈరోజు తెంపుకుంటున్నానండి పూజ కోసం. చాలా వచ్చాయి అన్నమాట పువ్వులు అయితే. ఇది కుంకుమ మందారం, ఫస్ట్ నేను కోసింది ముద్ద మందారం అన్నమాట. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు నాకు నెగిటివ్ కామెంట్ ఇచ్చినా ఆర్ పాజిటివ్ కామెంట్ ఇచ్చినా నేను ఏదైనా సరే చూసి మీకు నేను రిప్లై అయితే ఇస్తా అన్నమాట. సో పువ్వులన్నీ అయితే ఈరోజు అయితే తెంపుకుంటున్నాను అన్నమాట. మీలో ఎంతమందికి డ్రాగన్ మల్బెర్రీ నచ్చిందో కామెంట్లో చెప్పండి. బెండకాయలు కూడా వచ్చినాయి. నేనైతే అసలు వంకాయలు కానీ బెండకాయల జోలికి కానీ అసలు ముద్దిరిపోతున్నాయి చెట్లకే. సో పువ్వులు అయితే తెంపేశాను అన్నమాట. మొత్తం పువ్వులు తెంపుకున్నాను. ఇంకా రోజెస్ ఉన్నాయి, అవి కూడా కోస్తా అన్నమాట. ఇక్కడ కొన్ని మల్లె పువ్వులు ఉన్నాయి. సో శ్రావణ మాసంలో మల్లె పువ్వులు అసలు రియల్గా భలే వస్తున్నాయండి. ఒక్క ఫ్లవర్ వచ్చినా చాలు మనం అమ్మవారికి పెట్టడానికి చాలా బాగుంటుందన్నమాట అసలు శ్రావణ మాసంలో. సో రోజుకు 1, 2 పువ్వులు వస్తూనే ఉన్నాయి. అసలు అయితే జామకాయలు అయితే భలే పడినాయి అన్నమాట. పిందెలు అసలు ఎంత మంచిగా వచ్చాయో. పచ్చిమిర్చి చెప్పాను కదండి, లాంగ్ పచ్చిమిర్చి అన్నమాట. ప్రతి ప్లాంట్కి ఉన్నాయి. ఈ ఇయర్ దగ్గరగా నేను 7-8 ప్లాంట్స్ అయితే పెట్టాను అన్నమాట. మన గార్డెన్ మళ్ళీ మన యాజ్ ఇట్ ఈజ్ రీప్లేస్ అయిన తర్వాత నేను మొత్తం మీకు చూపిస్తాను. దానిమ్మకాయలు అయితే భలే వచ్చాయి ఈసారి, అసలు చాలా బాగా వచ్చాయి. ఇది కాయ చిన్నదైనా సరే సూపర్ ఉంటుందండి. ఫుల్ రెడ్లో సూపర్ ఉంటుంది కాయ అయితే. అసలు మ్యాంగో ప్లాంట్ అసలు ఎంత బాగుందో. ఈ మ్యాంగో ప్లాంట్ నేను యాక్చువల్లీ చనిపోయిందేమో, ఇంక ఇది ఉండదేమో అనుకున్నా అండి. ఈ ఎండకి షేడెడ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఎండకి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ ప్లాంట్ ఎంత బాగుందో అసలు. ఇది బార్బడోస్ చెర్రీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో నేనైతే చెప్పదలుచుకుంది అదేనండి. షేడెడ్ నెట్ కింద కన్నా డైరెక్ట్గా సన్ రైజెస్కే ప్లాంట్స్ ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట. నేనైతే తెలుసుకుంది అదేను. మనకి లెమన్స్ కూడా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాయి.
సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.